నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలీబాబా 40 దొంగలు రెండో భాగానికి స్వాగతం. కొలత పాత్రకు అంటిన బంగారు దీనారాన్ని చూసిన కాసిం భార్య అలీబాబా దగ్గర బోలెడంత బంగారం ఉందని అనుమానించి తన భర్తను దుకాణం నుంచి పిలిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ భాగంలో విందాం. కాసిం భార్య తాను చేసిన యుక్తిని మొగుడికి చెప్పి, చూస్తూ ఊరుకోవడానికి ఎంత మాత్రమూ వీల్లేదు. నువ్వు వెంటనే వెళ్ళి ఆ దౌర్భాగ్యుడికి బళ్ళ కొద్దీ బంగారం ఎక్కడ దొరికిందో గట్టిగా అడిగి బయట పెట్టించు అన్నది. తన భార్య మాటలను బట్టి తన తమ్ముడికి ఎక్కడో నిధి దొరికిందని కాసిం గ్రహించాడు. అయితే తన తమ్ముడి దరిద్రం తీరిపోయింది కదా అని అతనికి సంతోషం కలగకపోగా ఓర్చలేని తనంతో కడుపు ఉబ్బరం పుట్టుకొచ్చింది. అందుచేత అతను సంగతేమిటో తెలుసుకువద్దామని హడావిడిగా తమ్ముడి ఇంటికి పరిగెత్తాడు. అతను వెళ్ళేటప్పటికీ తవ్వుగోల ఇంకా అలీబాబా చేతిలోనే ఉన్నది. కాసిం అతన్ని చూస్తూనే ధాష్టీకంగా, ఏమిరా గాడిదలను తోలుకునేవాడా, మా దగ్గరే దాపరికమా, చాటుగా బంగారాన్ని పాత్రలతో కొలుస్తూ పైకి గర్భదరిద్రుడిలాగా నటిస్తావా అని అడిగాడు. ఆ మాటలకు అలీబాబా బాధపడి తన అన్నా వదినల ధనదాహం ఎరిగినవాడు కావడం చేత, నువ్వనేదేమో నాకు అర్థం కావడం లేదు. ఇన్నాళ్ళు మన మధ్య ఉన్న రక్త సంబంధాన్ని నువ్వు మరిచిపోయి మా మీద సీతకన్ను వేసినప్పటికీ నువ్వు స్పష్టంగా మాట్లాడితే నేను దాచకుండా నిజం చెబుతాను అన్నాడు. అప్రస్తుతంగా మాట్లాడకు, ఏమీ ఎరగనట్టు నటించకు, నువ్వేం దాస్తున్నది నాకు తెలుసు అంటూ కాసిం తన తమ్ముడికి కొవ్వు అంటి ఉన్న దీనారాన్ని చూపి, ఇలాంటివి ఎన్ని మానికలు దాచబెట్టావురా దొంగ వెధవా, అదంతా ఎక్కడ దొంగిలించావు? ఆ మాటలు వినగానే అలీబాబా కుంగిపోయాడు. తాను ఏదైతే పరమ రహస్యంగా ఉంచుదామనుకున్నాడో అది కాస్త తన భార్య చేసిన పొరపాటు వల్ల తన అన్నకు వదినకు తెలిసిపోయింది. అయితే అలీబాబా పైకి ఆశ్చర్యం కానీ భయం కానీ కనపడకుండా జరిగిందంతా చెప్పి, ఈ విషయం రహస్యంగా ఉంచావంటే నేను తెచ్చిన బంగారంలో నీకు కూడా భాగం ఇస్తాను అన్నాడు అన్నతో. భాగం ఎవడి కోసం ఇస్తావు? నేను అడిగేది అది కాదు. ఆ గుహ ఎక్కడున్నది, అక్కడికి దారి ఏమిటి నాకు స్పష్టంగా తెలియాలి. అవసరమైనప్పుడల్లా నేను కూడా వెళ్ళి అక్కడి నుంచి సొమ్ము తెచ్చుకుంటాను అన్నాడు కాసిం. గత్యంతరం లేక అలీబాబా అన్న కోరినదంతా చెప్పాడు. తలుపు తెరవటానికి మూయటానికి అనవలసిన మాటలు కూడా ఆయనకు చెప్పాడు. కాసిం మర్నాడు ఉదయమే తూర్పు తెల్లవారక మునిపే లేచి 10 కంచరగాడిదల మీద పెద్ద పెద్ద కావడి పెట్టెలు వేసుకుని అలీబాబా చెప్పిన మార్గాన అడవికి వెళ్ళాడు. అలీబాబా ఎక్కిన చెట్టు పొదలు గుట్ట అన్నీ అతను పోల్చుకుని రాతి ద్వారం దగ్గరకు చేరుకున్నాడు. తెరుచుకో ససేం అనగానే ద్వారం తెరుచుకున్నది. కాసిం లోపలికి వెళ్ళి మంత్రం చదివి రాయిని తిరిగి మూసేశాడు. తనకు రానున్న ప్రమాదం తెలిసి ఉంటే అతను అలా చేసి ఉండేవాడు కాదు. లోపల ఉన్న బంగారము రంగురంగుల రత్నాల రాసులు చూస్తుంటే అతని కళ్ళు చెదిరిపోయాయి. అక్కడ ఉన్నదంతా తనది కావాలని అతని హృదయం ఆక్రోశించింది. అదంతా చేరవేయడానికి ఒక గాడిదల మంద చాలదని, చాలా మందలు అవసరమని అతను తెలుసుకున్నాడు. ప్రస్తుతానికి అతను తన వెంట ఉన్న 10 పెట్టెలలోనూ పట్టదగినన్ని సంచులను మాత్రమే నింపుకున్నాడు. నింపుకోవడం పూర్తి కాగానే అతను ద్వారం వద్దకు వెళ్ళి, తెరుచుకో జవా అన్నాడు. ఆ దౌర్భాగ్యుడికి ఆ నిధులన్నీ చూసేసరికి భ్రమ కలిగి అసలు అనవలసిన మాట గుర్తు రాకుండా పోయింది. అందుచేత అతను
ఎంతసేపటికి తెరుచుకో జవా అని మాత్రమే మళ్ళీ మళ్ళీ అనసాగాడు. కానీ రాయి తెరుచుకోలేదు. అందుచేత అతను ఇంకొక ధాన్యం గింజ పేరు అన్నాడు. అతను ఎన్ని పేర్లు పఠించినా రాయి మూసుకునే ఉన్నది. ఆ రాయికేసి అలా చూస్తూ ఉంటే అతనికి దడ పుట్టుకొచ్చింది. అతనికి ససేం నువ్వు గింజ అనే పేరు తప్ప మిగిలిన పేర్లన్నీ గుర్తొచ్చాయి. అన్నీ అన్నాడు. ఎప్పటికో ఒకప్పటికి దేవుడు దుర్మార్గులను తీవ్రంగా శిక్షించటానికి వాళ్ళ మెదడుకు మైకం కలిగిస్తాడు. రాతిని తెరుచుకునేలాగా చెయ్యటం సాధ్యం కాక అతను బయటపడటానికి మరేదైనా దారి ఉందేమోనని లోపలే వెతకసాగాడు. ఎటు చూసినా అతనికి నున్నని పలుగురాయి గోడలే కనిపించాయి. మిట్ట మధ్యాహ్నం వేళ 40 మంది దొంగలు తమ గుహను చేరి బయట కట్టేసి ఉన్న 10 కంచరగాడిదలను, వాటి మీద ఉన్న ఖాళీ పెట్టెలను చూశారు. అందరూ కూడబలుక్కున్నట్టుగా కత్తులు దూసి రాయికేసి గుర్రాలను పరిగెత్తించి వచ్చారు. దొంగల నాయకుడు తన కత్తిని రాయికేసి చాచి తెరుచుకో ససేం అన్నాడు. రాయి తెరుచుకున్నది. కాసిం దొంగల కేకలు, డెక్కల చప్పుడు వింటూనే రాయి పక్కగా ఒక మూల నక్కి రాయి తెరుచుకోగానే బయటికి ఉడాయించుదాం అనుకున్నాడు. కానీ అతను దొంగలకు చిక్కిపోయాడు. అతన్ని దొంగలు తమ కత్తులతో రెప్పపాటులో ఖండాలుగా నరికేశారు. కాసిం జీవితం అలా ముగిసింది. దొంగలు తమ కత్తులను తుడుచుకుని లోపలికి వెళ్ళి నిధులతో నింపి ఉన్న కాసిం సంచులను కుమ్మరించేశారు. అలీబాబా తీసుకుపోయిన సొమ్ము వారు తెలుసుకోలేకపోయారు. జరిగిన దాన్ని గురించి వాళ్ళు వితర్కించుకున్నారు, కానీ వాళ్ళకేమీ అంతుపట్టలేదు. వాళ్ళు దీర్ఘాలోచనకు అలవాటు పడ్డవాళ్ళు కాకపోవడం చేత సమస్యలను అలాగే వదిలేసి రాతిని ఎప్పటిలాగా మూసి కొత్త దోపిడీలు చేయడానికి బయలుదేరిపోయారు. కాసిం చావదగినవాడే అయినప్పటికీ అతని చావుకు అసలు కారణం దుర్మార్గురాలైన అతని భార్య. ఆమె కొలపాత్రలో కొవ్వు అంటించినందుకు ఫలితమే కాసిం ఖండాలుగా తెగిపోవడం. తన భర్త నిధితో పాటు తిరిగి వస్తాడనుకుని ఆమె విందు భోజనం తయారు చేసి ఎదురు చూడసాగింది. చీకటి పడినా అతని జాడ లేకపోయేసరికి ఆమె ఆందోళన చెంది తన అహంకారం చంపుకుని అలీబాబా ఇంటికి వెళ్ళి, మరిది, మీ అన్న అరణ్యానికి వెళ్ళి తిరిగి రాలేదు. వెంటనే వెళ్ళి ఆయన ఏమైంది కాస్త చూసి వస్తావా అని ప్రాధేయపడింది. అలీబాబాది మెత్తని గుండె. అతను కూడా అన్నను గురించి ఆందోళన పడుతూ, అన్నను అల్లా కాపాడుగాక, నేను కూడా వస్తానంటే విన్నాడు కాదు. అయినా నువ్వేమీ కంగారు పడకు వదినా. ఒకవేళ అతను ఊరంతా మాటుమణిగాక వద్దామనుకుని ఆగాడో ఏమో అన్నాడు. తాను చీకటిలో బయలుదేరి ప్రయోజనం ఉండదని, తెల్లవారి బయలుదేరతానని, ఆ రాత్రి తన వదినగారు తన ఇంట్లోనే పడుకోవలసిందని అన్నాడు అలీబాబా. సూర్యోదయం అవుతూ ఉండగా అతను తన 3 గాడిదలను తోలుకుని అరణ్యంలో ఉన్న గుహకు వెళ్ళాడు. తన అన్న తెచ్చిన కంచరగాడిదలు కనిపించకపోవడంతో అతనికి అనుమానం కలిగింది. రాతి దగ్గర నెత్తురు మరకలు కనిపించేసరికి అతనికి నిజం తెలిసిపోయింది. వణుకుతున్న కంఠంతో అతను తెరుచుకో ససేం అన్నాడు. రాయి తెరుచుకున్నది. లోపలికి అడుగుపెట్టి తన అన్న శరీర భాగాలను చూసేసరికి అతనికి కాళ్ళు వణికాయి. అన్నకు శాస్త్రోక్తంగా ఉత్తర క్రియలు జరిగి తీరాలి గనుక అతను గుహ నుంచి 2 పెద్ద సంచులు తెచ్చి వాటిలో కాసిం శరీర భాగాలను ఉంచి ఆ సంచులను తన గాడిదలలో ఒక దాని మీద వేసి వాటిపైన ఆకులు కొమ్మలు కప్పి తన ప్రయాణం నిరర్ధకం కాకుండా ఉండగలందులకు మిగిలిన 2 గాడిదల మీద దీనారాల సంచులు వేసి వాటిని కూడా భద్రంగా కప్పి గుహ ద్వారం మూసి విచారంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు. అలీబాబా తన గాడిదలను తన ఇంటి ఆవరణలోకి తెచ్చి సంచులు దించటానికి
మర్జీనా అనే బానిస పిల్లను కేకవేశాడు. ఈ మర్జీనా పసిపిల్లగా ఉండగా అలీబాబా అతని భార్య ఆమెను చేరదీసి తమ పిల్లలను పెంచినంత ఆసక్తితోనే పెంచారు. ఆమె ఆ ఇంటనే పెరిగి యుక్త వయస్కురాలై 10 మంది పెట్టుగా పనిచేస్తూ పెంపుడు తల్లికి చేదోడుగా ఉంటున్నది. ఆమె ఎంత సాధు స్వభావురాలో అంతకు తగ్గ యుక్తిపరురాలు కూడా. ఎంతటి గడ్డు సమస్య వచ్చినా తన బుద్ధిని ఉపయోగించి ఇట్టే వెడగొట్టేది. అలీబాబా కేక విని మర్జీనా మిద్దె మీది నుంచి దిగి కిందకి వచ్చింది. అమ్మా మర్జీనా, ఇవాళ నీ తెలివితేటలు చూపాలి అని అలీబాబా ఆమెతో తన అన్నకు జరిగినదంతా చెప్పి, అతని శరీరఖండాలు 3వ గాడిద మీద ఉన్నాయి. నేను వెళ్ళి మా వదినకు ఈ దుర్వార్త చెప్పి వస్తాను. ఈలోపుగా నువ్వు ఆలోచించి అతను మామూలు చావు చచ్చినట్టు నాటకమాడి అతన్ని పాతిపెట్టే ఉపాయం చూడు అన్నాడు. మర్జీనా అలాగే చూస్తానన్నది. అలీబాబా మిద్దె మీదకి వెళ్ళాడు. అతని ముఖం చూడగానే కాసిం భార్య ఏదో దారుణం జరిగిపోయిందని గ్రహించి గట్టిగా ఏడ్చింది. ఆమె జుట్టు పీక్కుని అఘాయిత్యం చెయ్యబోతూ ఉండగా అలీబాబా జరిగినది పొడి మాటలలో గబగబా చెప్పి, చూడు వదినా, నాకిప్పుడు పుష్కలంగా డబ్బున్నది. ఈ విపత్ సమయంలో నీకు సహాయంగా ఉండటానికి నా సంపదలో నీ వంతు నీకిస్తాను. నీకు అభ్యంతరం లేకపోతే ఈ ఇంట్లోనే ఉండవచ్చు. నా భార్య నిన్ను అక్కలాగా చూసుకుంటుంది. అందరము కలిసి సుఖంగా జీవిద్దాం అన్నాడు. అలీబాబా మంచితనం గ్రహించిన ఆమె తన దుష్ట స్వభావాన్ని మార్చుకుని అతను చెప్పినట్టు చెయ్యడానికి ఒప్పుకున్నది. ఈ విధంగా అలీబాబా తన వదినగారి ఏడుపులు రాగాలు మానిపించి మిద్దె దిగి మర్జీనా వద్దకు వచ్చాడు. ఈలోపుగా మర్జీనా ఉపాయం ఆలోచించటము, దాని ప్రకారం పని ప్రారంభించటము కూడా అయ్యింది. ఆమె ఒక మందులమ్మేవాడి దగ్గరకు వెళ్ళి అపాయకరమైన విషాలకు విరుగుడు ఇవ్వమని అడిగింది. మందు ఎవరికి అని అడిగాడు అమ్మేవాడు. మర్జీనా నిట్టూర్చి, అయ్యో, మా యజమాని అన్నగారిని ఎర్రనాగు కాటేసింది. ఆయన్ని మా ఇంటికి తెచ్చారు. ఎన్నో చేశాం, లాభం లేకపోయింది. ముఖం పచ్చబారిపోయింది, కళ్ళు కనబడవు, మాట పడిపోయింది, మనిషిలో చలనమే లేదు. మీ మందు మీదే అన్ని ఆశలు పెట్టుకుని వచ్చాం అని మందు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె వేసిన ఎత్తును అలీబాబా ఎంతో మెచ్చుకున్నాడు. మర్నాడు ఉదయం మర్జీనా మందులమ్మేవాడి దగ్గరికి ఏడుస్తూ వెళ్ళి గరళం కావాలని అడిగి, ఇది కూడా పనిచేయకపోతే ఇంక ఆశ లేదు అన్నది. ఆమె గరళం తీసుకుని ఇంటికి వస్తూ ఆ పేటలో వారందరికీ దుర్వార్తను తెలిపింది. అందుచేత అలీబాబా ఇంట్లో నుంచి ఏడుపులు పెడబొబ్బలు వినిపించినప్పుడు ఎవ్వరూ ఆశ్చర్యపోలేదు. పాపం కాసిం పోయాడు కాబోలు అనుకున్నారు. బలవన్మరణం సహజ మరణమేనని లోకాన్ని నమ్మించటంతో మర్జీనా తృప్తిపడలేదు. కాసిం శరీరం 6 ఖండాలైన సంగతి ఎవ్వరికీ తెలియకుండా చేయాలని నిశ్చయించుకున్నది. అందుచేత ఆమె వగల ఏడుపు ముగియగానే ఇంటి నుంచి బయలుదేరి తనకెవ్వరూ తెలిసిన వాళ్ళు లేని ఒక మారుమూల పేటలో ఒక చెప్పులు కుట్టేవాడి దగ్గరకు వెళ్ళి వాడి చేతిలో ఒక బంగారు దీనారం ఉంచి, నీ తెలివితేటలన్నీ ఇవాళ చూపాలి, నీ పేరేమిటి అని అడిగింది. మంచి బోణీ చేశావు పిల్ల, నా పేరు షేక్ ముస్తఫా, ఏం కావాలో చెప్పు, చేస్తాను అన్నాడు సంతోషంగా. తోళ్ళు కుట్టడానికి ఏం కావాలో ఆ సరంజామా పట్టుకుని నా వెంటరా, అయితే నీ కళ్ళకు గంతలు కట్టి తీసుకుపోతాను, అందుకు నువ్వు ఒప్పుకోవాలి అన్నది మర్జీనా. 1 దీనారానికి నన్ను కూడని పని చెయ్యమంటావా అన్నాడు చెప్పులు కుట్టేవాడు. నీ అంతరాత్మ కోసం ఇంకో దీనారం తీసుకో, ఇందా, నువ్వు చేయవలసింది తోళ్ళు కుట్టడం మాత్రమే అన్నది మర్జీనా. అతని చేతిలో 2వ దీనారం కూడా పెట్టింది. చెప్పులు కుట్టేవాడు తృప్తిపడి ఆమె చేత కళ్ళకు గంతలు కట్టించుకుని ఆమె వెంట వీధుల వెంబడి నడిచి
అలీబాబా ఇంటి నేలమాళిగకు చేరుకున్నాడు. అక్కడ మర్జీనా అతని కళ్ళగంతలు విప్పి తాను పేర్చిపెట్టిన శవఖండాలు చూపించింది. తర్వాత ఆమె అతని చేతిలో మరో బంగారు దీనారం పెడుతూ, ఈ శవాన్ని కలిపి కుట్టాలి, పని త్వరగా ముగించావంటే మరో దీనారం కూడా దొరుకుతుంది అన్నది. ముసలాడు ముస్తఫా తన అదృష్టానికి మురిసిపోయి చకచక కాసిం శరీరాన్ని కలిపి కుట్టేసి ఏకం చేశాడు. మర్జీనా 4వ దీనారం కూడా అతని చేతిలో పెట్టి అతని కళ్ళకు మళ్ళీ గంతలు కట్టి అతన్ని అతని దుకాణం వద్ద దిగబెట్టి ఇంటికి తిరిగి వచ్చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా కాసిం అంత్యక్రియలు ఎలా జరుగుతాయో నెక్స్ట్ భాగంలో విందాం. అంతవరకు సెలవు.